నమస్కారం మిత్రులారా, నవోదయం న్యూస్కు స్వాగతం. నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహానాడు వేదికగా సీనియర్ ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన ఓ వివాదాస్పదమైనటువంటి అంశం గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయవలసినటువంటి పని లేదు కదా. నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా చరిత్రపై చెరగని ముద్ర వేశారు ఎన్టీఆర్. సినిమాల్లో ఎన్నో అపురూప పాత్రలను పోషించి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కీర్తిని సంపాదించుకున్నారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చి అంతకంటే ఎక్కువ పేరు గడించారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అంటూ తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పేదలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందించే విధంగా ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. హిందూ వారసత్వ చట్టానికి అనుగుణంగా స్త్రీలకు కూడా తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఉండాలి అనే సంస్కరణలను రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వారిలో ఎన్టీఆర్ ఒకరు. ఇది తర్వాత దేశవ్యాప్తంగా చట్టంగా మారింది. ఎన్టీఆర్ పాలనలో మద్యం విక్రయాన్ని పూర్తిగా నిషేధించే నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు రాజకీయాల్లో చోటు కల్పించడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ సంస్కరణ ద్వారా మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించారు. గ్రామ స్థాయిలో పాలనకు సమర్థవంతంగా మద్దతుగా మండలాలుగా పంచాయతీ వ్యవస్థను పునరుద్ధరించారు. ఇది స్థానిక పాలనలో భాగస్వామ్యాన్ని పెంచింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచారు అన్న ఎన్టీఆర్ గారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ఎన్టీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆ తర్వాత పార్టీలో కొన్ని విభేదాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ ఆరోగ్యం సహకరించకపోవడం, రెండో భార్య లక్ష్మీ పార్వతి ప్రాధాన్యత పార్టీలో క్రమంగా పెరగడం, కొన్ని నిర్ణయాలు నేరుగా లక్ష్మీ పార్వతి తీసుకుంటుందన్న కారణాలతో పార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే పార్టీ నేతలు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఆగస్టు 1995 హైదరాబాద్లోని వైస్రాయ్ హోటల్ ఘటనతో తిరుగుబాటు పరాకాష్ఠకు చేరింది. ఆ తిరుగుబాటుకు చంద్రబాబు నాయకత్వం వహించారని కొందరు చెబుతూ ఉంటారు. హోటల్కు చేరుకున్న పలువురు ఎమ్మెల్యేలు చంద్రబాబు నేతృత్వంలో సమావేశమై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమకు ఎన్టీఆర్ నాయకత్వంపై విశ్వాసం లేదని ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ తన పదవిని కోల్పోగా నాయకులంతా చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. దీంతో చంద్రబాబు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారన్న ప్రచారం అయితే మొదలైంది. ఈ వ్యవహారాలపై అప్పట్లో చంద్రబాబు నాయుడు పార్టీని కాపాడడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నానని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్పై తమకు ఎలాంటి ద్వేషం లేదు, కానీ కొందరు వ్యక్తులు అనవసరంగా తలదూర్చడం, పార్టీ వ్యవహారాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వంటివి వాటితో పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. పార్టీని, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని తప్పని పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పటికీ ఆ రోజు చేసిన పని అనివార్యంగా చేయవలసి వచ్చిందని అంటూ ఉంటారు చంద్రబాబు. ఇక చంద్రబాబును వ్యతిరేకించే వారికి ఎన్నో ఏళ్ల నుంచి ఇదొక అస్త్రంగా మారింది. చంద్రబాబు తన మామను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీలో కూర్చున్నారంటూ విమర్శిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్ సొంత కొడుకులే కారణమని విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్న దానికి రాజకీయ ప్రాధాన్యత లేదని చరిత్ర ఎప్పుడో నిరూపించింది. ఎన్టీఆర్ను పదవి నుంచి దించిన తర్వాత ఎన్నికల్లో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావటం, చంద్రబాబు రెండవసారి ముఖ్యమంత్రి కావటమే దీనికి సాక్ష్యమని చంద్రబాబు వర్గీయులు చెబుతూ ఉంటారు. కానీ వెన్నుపోటు అనే వాదన ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గానే ఉంటుంది. మరి చంద్రబాబు గారు తన మామ ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచారనే అభిప్రాయం ఎలాంటిదన్నది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మీ ముందుంటాను. నమస్తే, జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.